స్వామినాథ కరుణాకర దీనబంధో శ్రీపార్వతీచ ముఖపంకజ పద్మబంధో అంటూ సాగేటువంటి సుబ్రహ్మణ్యాష్టకం చాలా విశేషమైనటువంటి స్తోత్రం. ఎవరైనా సరే గర్భవతులైనటువంటి వారు రోజు కూడా ఈ అష్టకాన్ని చేత్తో విభూతి పుచ్చుకొని 8 సార్లు పారాయణ చేసి కొంత విభూతిని నుదుటను తిలకంగా పెట్టుకొని కొంత పొట్ట మీద రాసుకొని కొద్దిగా చిటికెడు లోపల వేసుకుంటూ ఉన్నట్లయితే కనుక గర్భంలో ఉండేటువంటి శిశువు పరిపూర్ణంగా ఎదగడానికి, ఎటువంటి అనారోగ్య బాధలు లేకుండా పరిపూర్ణమైనటువంటి అవయవ సౌష్ఠవంతో జన్మించడానికి, చక్కటి సుగుణాలు కలిగినటువంటి పిల్లవాడు పుట్టడానికి, అలానే ప్రసవ సమయంలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండటానికి చక్కటి ఆస్కారాలు ఏర్పడతాయి. అంతటి విశేషమైనటువంటి స్తోత్రం ఈ సుబ్రహ్మణ్యాష్టకం. అంతేగాక నడువు నొప్పితో ఎవరైనా బాధపడుతున్నా కూడా ఈ సుబ్రహ్మణ్యాష్టకాన్ని కనుక నిత్యం పారాయణ చేస్తూ వచ్చినట్లయితే ఆ నడువు నొప్పులు తగ్గడానికి కూడా అవకాశం ఏర్పడుతుంది. జాతకరీత్యా కుజదోషం ఉండి తద్వారా వివాహం కావట్లేదు అని ఎవరైనా అనుకుంటున్నట్లయితే కనుక అటువంటి సందర్భాలలో ఈ యొక్క సుబ్రహ్మణ్యాష్టకాన్ని రోజు 8 సార్లు చొప్పున పారాయణ చేస్తూ ప్రతి మంగళవారం కూడా వల్లీ దేవసేన సమేతంగా ఉండేటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి 108 ప్రదక్షిణాలు చేస్తూ వచ్చినట్లయితే ఈ కుజ సంబంధమైనటువంటి దోషాలు శాంతించి మంచిగా చక్కటి వరుడుతోటి త్వరగా వివాహం జరగడానికి గాను ఆస్కారాలు ఏర్పడతాయి. నిత్యాన్న దాన నిరతాకిల రోగహారిన్ అని చెప్పని ఈ స్తోత్రంలో చెప్పబడినట్లుగా ఎవరికైతే అరుగుదలకు సంబంధించినటువంటి అనారోగ్యములు ఏర్పడుతున్నాయో వారు, అదే ప్రకారంగా చిన్నపాటి చర్మ సంబంధమైనటువంటి అనారోగ్యాలు కలిగేటువంటి వారు కూడా ఈ స్తోత్రాన్ని నిత్యం పారాయణ చేస్తూ వచ్చినట్లయితే భవ్యమైనటువంటి ఫలితాలు పొందవచ్చు. అంతటి విశేషాల సమాహారమైనటువంటి మన నిత్య దైనందిన జీవితంలో మనం ఎదుర్కొనేటువంటి ప్రతి సమస్య నుంచి కూడా మనల్ని ఒడ్డున పడివేసేటువంటి భవ్యమైనటువంటి ఆ స్తోత్ర రత్నాన్ని శ్రవణం చేద్దాం, సుబ్రహ్మణ్యానుగ్రహాన్ని పొందుదాం. श्रीपार्वतीश मुखपङ्कज पद्मबन्धो श्रीशादिदेव गणपूजित पादपद्मा वल्लीसनाथ मम देहि करावलम्बम् सुता देवगणाधिनाथ देवेन्द्र वन्द्य मृदु पङ्कज मञ्जुपाद देवर्षि नारद मुनीन्द्र सुगीत कीर्ते वल्लीसनाथ मम देहि నవగ్రహాలలో గురువుకు ఆధిపత్యం వహించేటువంటివి ఈ శనగలు. ఈ శనగలంతా కూడా గురువు యొక్క పోర్ట్ఫోలియోలోనే ఉంటాయి. అందుకని నానబెట్టినటువంటి శనగలు ఏవైతే ఉన్నాయో వాటిని రోజు ఆహారంలో స్వీకరించడం కానీ ఇచ్చిపుచ్చుకోవడం కానీ చేస్తూ వచ్చినట్లయితే జాతకరీత్యా ఉండేటువంటి గురుగ్రహ సంబంధమైనటువంటి దోషాలు తొలగించుకోవడానికి, గురుబలాన్ని వృద్ధి చేసుకోవడానికి ఆస్కారం ఏర్పడుతుంది. ఎప్పుడైతే గురుబలం వృద్ధి చెందుతుందో అప్పుడు చక్కటి సంతానం కలగటానికి, సంతానం ఒక మంచి వృద్ధి మార్గంలోకి రావటానికి, అలానే ఆర్థికంగా స్థిరత్వాన్ని పొంది ఉండటానికి, సంతోషము, సుఖము, సంతృప్తి అనేటువంటి వాటిని పరిపూర్ణంగా మనం కలిగి ఉండడానికి ఆస్కారం ఏర్పడుతుంది. కనుక గురుబలాన్ని పొందడం కోసం, సౌభాగ్యంతో వర్ధిల్లడం కోసం, తృప్తిని కలిగి ఉండటం కోసం, సంతోషాన్ని కలిగి ఉండటం, పిల్లల యొక్క భవిష్యత్తు కోసం అని చెప్పని పేరెంటాల్లో సాధారణంగా ఈ శనగలు ఇచ్చిపుచ్చుకోవడం అనే దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంతేగాక ఈ శనగలు మొలకెత్తే విధంగా ఉంచి మొలకెత్తినటువంటి శనగల్ని గురువారం నాడు ఆవుకి ఆహారంగా తినిపించేటువంటి ఒక సంప్రదాయం కూడా ఉంది. ఇలా మొలకెత్తినటువంటి శనగల్ని ప్రతి గురువారం ఆవుకి తినిపిస్తూ వచ్చినా కూడా గురుబలాన్ని మనం వృద్ధి చేసుకోవడానికి కానీ ఆస్కారం ఏర్పడుతుంది. అందుకనే శనగలను మనం ప్రధానమైనటువంటి ఆహారంగా స్వీకరించడానికి గల కారణాల్లో ఇది కూడా ఒకటి. ఇది గురుబలాన్ని వృద్ధి చేస్తుంది కనుక తద్వారా స్థిరమైనటువంటి ఐశ్వర్యాన్ని మనం పొందడానికి కానీ ఆస్కారం ఏర్పడుతున్నటువంటి ఉద్దేశంతో శనగలను పేరెంటాల్లో ఒకరికొకరికి ఇచ్చుకోవడానికి ముందు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం అనేది జరిగిందని చెప్పని మనం రూఢి చేసుకోవచ్చు. ఈ రోజు ఉన్నటువంటి నక్షత్రాన్ని కనుక మనం గమనించినట్లయితే ఈ రోజున పునర్వసు నక్షత్రం ఉంది. పునర్వసు నక్షత్రం శ్రీరామచంద్రమూర్తి యొక్క జన్మ నక్షత్రం.
ప్రతి నెల వచ్చేటువంటిదే అయినప్పటికీ కూడా పునర్వసు నక్షత్రం ఉన్నటువంటి రోజున ప్రతి నెల కూడా ఎవరైతే రామచంద్రమూర్తిని పూజిస్తారో వారికి ఎప్పుడు కూడా ఎటువంటి లోటు రాకుండా ధర్మానుష్ఠాన మార్గంలో వారు చక్కగా స్థిరంగా వెళ్ళడానికి కావాల్సినటువంటి స్థైర్యములను ఆ శ్రీరామచంద్రమూర్తి అనుగ్రహిస్తాడు. అంతేకాక రామచంద్రమూర్తి బుధుడికి అధిష్టాన దేవత కనుక మంచి బుద్ధిబలాన్ని కూడా కలగజేస్తాడు. ఎవరైతే పునర్వసు నక్షత్రం ఉన్నటువంటి రోజున రామచంద్రుని మూర్తిని పూజిస్తారో ఈ పునర్వసు నక్షత్రం గురుగ్రహ సంబంధమైన నక్షత్రం కనుక వారికి ఉండేటువంటి గురుబలాన్ని పొందడానికి జాతకరీత్యా ఉండేటువంటి గురుగ్రహ దోషాలను పోగొట్టుకోవడానికి కూడా ఆస్కారం ఏర్పడుతుంది. అటువంటి పునర్వసు నక్షత్రం బుధవారంతో కూడినటువంటి నేటి రోజున ఎవరైతే మహావిష్ణువుని పూజిస్తారో విష్ణుమూర్తిని ఆరాధన చేస్తారో వారందరికీ చక్కటి ఫలితాలు కలుగుతాయంటే ఎంత మాత్రం సందేహం లేదు. నారము అంటే జ్ఞానము. జ్ఞానం ఎవరిని ఆశ్రయించుకుని ఉంటుందో ఆయన నారాయణుడు. నారం అంటే జ్ఞానం, ఆయన అంటే ఆశ్రయం. జ్ఞానానికి ఆశ్రయభూతుడై ఉంటున్నాడు కనుక పరమాత్మని నారాయణ అని మనం పిలుస్తున్నాం. ఈ నారాయణ నామ సంకీర్తన చేయాలంటే పూర్వజన్మ యొక్క సుకృతం అనంతంగా ఉండాలట. అంతేగాక జన్మించినప్పటి నుంచి ఎలా ఉన్నప్పటికీ కూడా అంత్యకాలం ముందు నారాయణ నామస్మరణ చేయాలంటే అల్పమైనటువంటి పుణ్యం కలిగినటువంటి వారికి అవకాశం లేదు. ఎవరైతే శరీరం పతనమయ్యేటువంటి అంత్య సమయంలో నారాయణ అని చెప్పని కానీ అందులో ఉండేటువంటి 2 అక్షరములు కానీ పలుకుతారో వారికి వైకుంఠ పదవి ప్రాప్తి కలుగుతుందని చెప్పని కార్తీక పురాణాది పురాణాలన్నీ కూడా మనకు తెలియజేస్తున్నాయి. అంత విశేషమైనటువంటి నామం నారాయణ నామం. ఆర్త నిషన్నా శిథిలాశ్చ వీత ఘోరేషు వ్యాధిషు వర్తమానా సంకీర్త నారాయణ శబ్దమాత్రం విముక్త దుఃఖ సుఖినో భవంతి అని అంటూ విష్ణు సహస్రనామ స్తోత్రం కూడా ఎటువంటి ఆర్తైనా ఎటువంటి దుఃఖమైన ఎటువంటి కష్టమైన ఎటువంటి క్లేశమైన నారాయణ అంటూ నారాయణ నామ జపం చేసినట్లయితే అవన్నీ కూడా తొలగిపోతాయని చెప్తున్నారు. అటువంటి నారాయణమూర్తిని ఆరాధన చేయడానికి గాను ఉద్దిష్టమైనటువంటి వారం బుధవారం. అటువంటి ఈ బుధవార శుభవేర విష్ణుమూర్తికి సంబంధించినటువంటి నారాయణ స్తోత్రాన్ని శ్రవణం చేద్దాం, ధన్యులమవుదాం. నారాయణ నారాయణ జయ గోవింద హరే గోవింద హరే నారాయణ నారాయణ జయ గోపాల హరే గోపాల హరే నారాయణ నారాయణ జయ గోవింద హరే గోవింద హరే నారాయణ నారాయణ జయ గోపాల హరే గోపాల హరే కరుణా పారవార వరుణాలయ గంభీర నారాయణ నవనీరద సంకాశ కృత కలి కల్మషనాశ నారాయణ 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 జయ గోవింద హరే గోవింద హరే నారాయణ నారాయణ జయ గోపాల హరే గోపాల హరే యమునా తీర విహార ధృత కౌస్తుభ మణిహార నారాయణ పీతాంబర పరిధాన సుర కళ్యాణ నిధాన నారాయణ 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 జయ గోవింద హరే గోవింద హరే నారాయణ నారాయణ జయ గోపాల హరే గోపాల హరే మంజుల గుంజాభూష మాయా మానుష వేష నారాయణ రాధాధర మధురసిక